మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభువు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కూడి వచ్చిన మీ అందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. మనం ఎందుకు బ్రతుకుతున్నాం ఒక మాట స్పష్టంగా ఈరోజు తెలుసుకుందామండి. ఎవరి కోసం బ్రతుకుతున్నాం, ఎందుకు బ్రతుకుతున్నాము స్పష్టంగా ఈరోజు తెలుసుకొని ఈ సంఘం నుండి మనం బయటికి వెళదాం. చెడుని ప్రకటించడానికి మనం బ్రతుకుతున్నామా? చెప్పండి. కీడు చేసే వానికి ప్రతిఫలముగా మేలు చేయటానికి మనం బ్రతుకుతున్నాము. మన శత్రువులని ప్రేమించటానికి వేరపరచబడి ఉన్నాము. మనము వారి కొరకు ప్రార్థనలు చేయటానికి ప్రత్యేకపరచబడిన జనాంగముగా మనం ఉన్నాము. దూషించటానికి కాదు, శపించటానికి కాదు. అబ్రహాముకి దేవుడు ఆ వాగ్దానం ఎప్పుడో ఇచ్చేశాడు. నిన్ను ఎవరైతే దీవిస్తారో వారు దీవించబడతారు, నిన్ను ఎవరైతే దూషిస్తారో వారు శపించబడతారని దేవుడే వాగ్దానం ఇచ్చేశాడు. దాని గురించి మీరు ఆలోచించవలసిన అవసరత లేదు. కానీ ఈరోజు మీరు ఆలోచించవలసింది ఏమిటంటే, నా బ్రతుకుతో రక్షణ పొందుకున్న తర్వాత ఈ బ్రతుకుతో నేను ఏమి చేస్తున్నాను, ఏ విధంగా నేను జీవిస్తున్నాను? కీడు చేసేవానికి ఇంకా కీడు చేస్తూనే ఉన్నానా, మేలు చేస్తూనే ఉన్నానా? ఒక చెడు వార్తని ఇంకా అందరికీ చేరే విధంగా నేను బ్రతుకుతున్నానా క్రైస్తవుడుగా? ఎంతమంది ఒక వ్యక్తి గురించి మీ ఫేస్బుక్స్లోని, వాట్సాప్లోని బ్యాడ్ రిపోర్ట్ స్ప్రెడ్ చేశారు? చేతులెత్తండి. ఆ వ్యక్తి మీకు తెలియకపోవచ్చు. ఎవడో మూర్ఖుడు, తెలివి తక్కువ వాడు ఒక మెసేజ్ మీకు వాట్సాప్లో పంపించాడు. మీరు దాన్ని వెంటనే ఏం చేశారు కదా? చాలా మంచివారు కదా. ఇలాంటి పనులకు మాత్రము ఏమిటండి మనం చేస్తుంది? యాజకులు చేయవలసిన పని ఇది, రాజులు చేయవలసిన పని ఇది. ఆయన రాజ్యము కట్టబడాలని ఆశ కలిగి మనం బ్రతకాలే కానీ ఒకరి జీవితాల్ని కూల్చాలని ఆశ కలిగి మనం బ్రతుకుతే అది మన జీవితాల్ని కూల్చివేస్తుంది. క్యారెక్టర్ అసాసినేషన్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్. ఒక వ్యక్తి క్యారెక్టర్ని మీరు పాడి చేసేస్తే వాడు బ్రతుకున్నా ఒకటే, చచ్చిపోయినా అంటే బ్రతికుండగానే ఒక వ్యక్తిని చంపేసిన దౌర్భాగ్యులుగా మనం రక్షించబడిన వారిగా మనం ఉన్నాము. డోంట్ యు నో? ఒక్కసారి క్యారెక్టర్ పోతే ఆ క్యారెక్టర్ని తిరిగి సంపాదించడానికి ఎంత కష్టపడాలో ఆ వ్యక్తి తెలుసా మీకు? ఎంతమంది క్యారెక్టర్ని మనం పాడు చేశామండి, ఎంతమంది మీద నిందలు మనం మోపి ఉన్నాము చెప్పండి. నింద ఎవడు మోపుతాడండి? కీడు చేయటానికి పరుగులెత్తే పాదములు మన పాదములు. వెంటనే సెల్ ఫోన్ ఎక్కడుందో పరిగెత్తాలన్నమాట. వాట్సాప్ మెసేజ్లు ఫేస్బుక్లో షేర్ చేసేయాలన్నమాట. ఏం జరిగిందో తెలుసా? నింద, అపనింద, అబద్ధపు సాక్ష్యములు. లేవీయులని దేవుడు ఏర్పరచుకున్నాడు కదండి, పరిచర్య కోసం ఏర్పరచుకున్నాడు కదండి. ఏర్పరచుకున్న తర్వాత ఇచ్చిన పనిని వారు సరిగా చేయలేకుండా ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? చేసేవారిని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు క్రైస్తవులుగా మనం అదే పరిస్థితిలో బ్రతుకుతున్నాం. దేవుడు మీకిచ్చిన పనును మీరు చెయ్యకుండా చేసేవాడు పొరపాటు చేస్తే పొలోమని బయలుదేరిపోతున్నారు అందరూ ప్రశ్నించటానికి. ఎవరిచ్చారండి హక్కు ఒక వ్యక్తిని దూషించటానికి? దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏమిటి, దేవుడు నాకు ఇచ్చిన పని ఏమిటి, దేవుడు నాకు ఇచ్చిన భారం ఏమిటి అని నేను తెలిసే బ్రతుకుతున్నానా, తెలిసే తెలివితో నేను పనులు చేస్తున్నానా? క్రైస్తవులుగా దేవుడు మీకు ఒక గొప్ప ఆధిక్యతని ఇచ్చాడండి. ఈ లోకముని తలక్రిందులుగా చేయువారుగా శక్తిని దేవుడు మీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీరు స్వాధీనపరుచుకోగలిగే శక్తిని, ఆధిక్యతను ఇవ్వటానికి దేవుడు మిమ్మల్ని లేవనెత్తాడు. ఈ లోకములో గొప్పవారు ఉన్నారు, శక్తి కలిగిన వారు ఉన్నారు, బలిష్ఠులు ఉన్నారు. కానీ మన దేవుని ముందు వారందరూ బలహీనులే. మీ ముందు ఎంత బలిష్ఠులున్నా కూడా, ఎంత గొప్ప జనం ఉన్నా కూడా వారిని చూచి భయపడిపోవటానికి కాదు మీకు రక్షణను కలుగజేసినది. సమస్తమును ఎదుర్కోవటానికి, అత్యధికమైన విజయము మీరు పొందుకోవటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఒకడు నశించిపోతూ ఉంటే నేను ఎలా సంతోషంగా బ్రతకగలుగుతాను? ఒక జీవితము పాడైపోతూ ఉంటే ప్రభువా నన్ను ఎలా సంతోషించమంటావు?
నా కుటుంబంలోనే ఇంతమంది నశించిపోతున్నారు ప్రభువా, నేను ఏ విధంగా నవ్వుతూ బ్రతకాలి ప్రభువా? ఏ విధంగా నేను సంతోషంగా బ్రతకాలి? బ్రతకలేకపోతున్నాను, సంతోషంగా ఉండలేకపోతున్నాను ప్రభువా. ఎంతమంది వారి కుటుంబాలు కూడా పరలోక రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నారండి? కోరుకుంటే సరిపోదు, దానికి తగ్గట్టు ప్రార్థన జీవితము కూడా ఎంతో అవసరమండి. మన ఇంటిలో, మన కుటుంబాల్లోనే ఎంతోమంది నశించిపోతున్నారు. దయచేసి మీ అనుదిన ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోండి.